బ్రహ్మానందం గారు అందరికీ తెలిసిన వ్యక్తే. సో రీసెంట్గా ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో రేణు దేశాయ్ గారు కూడా ఉన్నారు. సో అంటే బ్రహ్మానందం గారి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వేదాల మీద, చరిత్రల మీద, ఆడవాళ్ళ మీద ఇలా ఉండేది అప్పట్లో అని ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో దాన్ని కొంతమంది నెగిటివ్గా అది బయటకు తీసుకొస్తున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు. కొంతమంది ఓకే అన్నట్టుగా యాక్సెప్టబుల్ కామ్ ఉన్నారు. మీరేమంటారు? బ్రహ్మానందం అంటే ఆ మాట్లాడిన విధానం అదంతా చూస్తే ఆయనకి బాగా అహంకారం నిలువెల్లా కమ్మేసింది అనిపిస్తుంది. చెప్పిన విధానం, చెప్పిన విషయం కంటే కూడా విధానం చాలా నాకు అభ్యంతరకరంగా ఉంది. ఓకే, చెప్పిన విషయంలోకి వెళ్దాం మళ్ళీ. అది కూడా చాలా దుర్మార్గం, తప్పే. మేము మొన్న బుక్ ఫేర్కి వెళ్ళాం. ఆ బుక్ ఫేర్లో దాదాపుగా ఒక 60-70% బుక్ స్టాల్స్ అన్నీ కూడా యాంటీ హిందుత్వ, కమ్యూనిస్టులు రాసినవి, లేకపోతే అంబేద్కరిస్టుల పేరుతో కొంతమంది రాసినవి, ఓకే, మొత్తం అంతా కూడా యాంటీ హిందుత్వ బుక్సే ఉన్నాయి. ఇలాంటి బుక్స్ చదివి అలాంటి భావజాలం బుర్రకెక్కిన వాళ్ళే ఈ బ్రహ్మానందం లాంటి వాళ్ళు. లేకపోతే ఆయనకి ఏం తెలుసు, ఏం మాట్లాడుతుంది వేదాల గురించి? ఇప్పుడు సావిత్రిబాయి పూలేకి పూర్వం స్త్రీలు ఎవరు చదువుకోలేదా? శంకరాచార్యులు, మండన మిశ్రుడు వీళ్ళిద్దరికీ సంవాదం జరిగింది, డిబేట్ జరిగింది. అక్కడ జడ్జి ఎవరు? ఉభయ భారతీ దేవి, మండన మిశ్రుడి భార్య. ఒక స్త్రీ జడ్జి స్థానంలో ఉంది. శాస్త్ర ప్రకారం చర్చ జరుగుతున్నప్పుడు ఎవరిది శాస్త్రబద్ధం అని చెప్పి నిర్ణయించే స్థానంలో ఆవిడ ఉంది. అంటే ఆవిడ చదువుకోకుండానే ఆ స్థానంలో కూర్చుంది ఆవిడ. కానీ సావిత్రిబాయి పూలే గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఉండాలి, సో అలా తీసుకుని నేను ఇక్కడ దాకా వచ్చానని చెప్పేసి అని ఆమెను చెప్పడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన చరిత్రని మార్చేసేసి బ్రిటిషర్స్ రాకపోవడం, ఈ దేశం అంతా కూడా అజ్ఞానం అంధకారంలో ఉంది, వాళ్ళు వచ్చి మనకేదో నాగరికత నేర్పించారు, ఇలాంటి ఒక దిక్కుమాలిన చరిత్రను తయారు చేసి అక్కడ పడేశారు. ఆ చరిత్రను చదివి ఇలా తయారయ్యారు. అంటే మను చరిత్రలో మను గారు ఇలా రాశారు ఎక్కడుంది రెఫరెన్స్ అని చెప్పేసి అని, అంటే ఆడవాళ్ళు చదువుకుంటే కరువు కాటకాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పి నన్ను కామెంట్ చేశారు. అండ్ మళ్ళీ మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళాలి, సావిత్రిబాయి పూలే గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కూడా కామెంట్ చేశారు. రామాయణం గురించి కూడా చాలా మంది పుస్తకాలు రాశారు మేధావులు. రామాయణం అలా ఉంది, ఎలా ఉందని చెప్పి. ఎలా ఉంది, ఎక్కడ చూపించమనండి, రెఫరెన్స్లు ఇవ్వాలి కదా. లేకపోతే అపవ్యాఖ్యానం చేసేసి ఇదే ప్రామాణికం అంటే ఎట్లాగా? అప్రామాణికమైన గ్రంథాలు చదివి తయారైన మేధావులు ఈ బ్రహ్మానందం లాంటి వాళ్ళు. బాగా సంపాదించుకుని మంచి స్థితిలో ఉండి ఇంకా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే మాటలు ఇవన్నీ. అంటే ఇక్కడ బ్రహ్మానందం గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రెండు రకాలుగా తీసుకోవచ్చా? ఒకసారేమో చరిత్రలో ఈ రకంగా ఉన్నాయి, గ్రంథాల్లో ఈ రకంగా వీళ్ళు రచించారు అని అంటారు. మళ్ళీ ఇంకొక వైపు ఏమో మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి, ఇప్పుడు కొంచెం బయటకు వస్తున్నారు, సావిత్రిబాయి పూలే గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఆ మాటలు కూడా మాట్లాడుతున్నారు ఆయన. సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ అంతకుముందు ఇంకెవరూ లేరు స్త్రీలు, ఆదర్శవంతమైన స్త్రీలు అనడం తప్పు. విద్యావంతులైన స్త్రీలు ఉన్నారు, మనకి వేదాల్లో పురాణాలలో కూడా పండితులైన స్త్రీలు ఉన్నారు. గార్గి, మైత్రేయి, సులభ వీళ్ళందరూ కూడా పండితులైనటువంటి స్త్రీలు. ఉపనయనం జరిగింది. కానీ అంతకు పూర్వం ఎవరు లేరు అనడం తప్పు, అజ్ఞానం. అది అజ్ఞానంతో పబ్లిక్లో నువ్వు ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యి సెలబ్రిటీ హోదాలో ఉండి మాట్లాడితే ఇంకో 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, దానికి బాధ్యత రాహిత్యం అది. అంటే ఇక్కడ ఆయనకి తెలియక మాట్లాడారు, అంతకు ముందు సంగతి తెలియదు, ఓన్లీ సావిత్రిబాయి పూలే గారి గురించి తెలియక మాట్లాడారు అని తీసేలేమండి. ఇప్పుడు మీరు పబ్లిక్లోకి వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి పూర్వాపరాలు ఆలోచించుకోవాలి. దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఒక వర్గానికి వ్యతిరేకంగా, ఒక మతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం, ఇది అవునా కాదా నిజ నిర్ధారణ చేసుకోవాలి. చేసుకోకుండా నాకు తెలియక మాట్లాడేశానంటే నేను 2 బీకి తెలియక కొట్టానంటే సరిపోయిద్దా? లేదు, యాక్సెప్ట్ చేయరుగా. నేను తెలియక మాట్లాడినప్పుడు వచ్చి క్షమాపణ చెప్పాలి. పోనీ అంటే ఇప్పుడు దాకా అంటే ఎంతమంది దాన్ని నెగిటివ్గా అందరికీ అర్థమైనా కానీ సో అటు నుంచి అయితే ఎటువంటి రియాక్షన్ లేదు. మత మార్పిడి ముఠాలు ఏం చేస్తాయి, ఎక్కడ ఏది దొరికిద్దా, ఏ బొనికి దొరికిద్దా, కుక్కకు బొనికి దొరికినట్టే వాళ్ళకి. అది పట్టుకుని నాకుతా చీకుతూ ఉంటాయి. దాన్ని పట్టుకుని ఎంతమందిని మతం మారుస్తారు? ఎవరైతే ఈ బ్రహ్మానందం మాటల వల్ల ఇదే నిజమే అనుకుని భ్రమపడి హిందుత్వం ఎలా ఉందో అనుకుని చెప్పి కొంతమంది హిందుత్వానికి దూరం మత మార్పిడి అయితే వాళ్ళ జీవితాలు తలకిందులై నాశనం అయిపోతే ఆ పాపం ఎవరికి తగిలిద్ది? ఆ కర్మ ఎవరు అనుభవించాలి? దాని బాధ్యత వహించాలి. ఈయన ప్రతి ఒక్కడు మేధావి, సెలబ్రిటీ అనుకునేవాళ్ళు పబ్లిక్లో ఎవడైనా సరే హిందుత్వానికి యాంటీగా మాట్లాడాలి అంటే అసలు బ్రహ్మానందం విషయంలో ఇంకా తీవ్రమైన రియాక్షన్ రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే కొద్ది గొప్ప మీడియాలో అయితే బాగానే వచ్చింది రియాక్షన్ అనేది, బట్ బ్రహ్మానందం గారు అయితే ఎటువంటి రియాక్షన్ అంటే రిప్లై ఇవ్వలేదు.
సో దీనికి సంబంధించి ఇది ఇలా ఈ ఉద్దేశించో మాట్లాడాను, నేను ఈ రకంగా మాట్లాడాను అని. సో ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా ఏదో ఒక పాడ్కాస్ట్ దీంట్లో మాట్లాడాడు, దానికి మేము కౌంటర్ ఇచ్చాం. బౌద్ధం పూర్వం హిందుత్వాల కంటే కూడా బౌద్ధం పురాతనమైంది అంటాడు. బుద్ధిస్టుల్ని, మాంకుల్ని పాపం వాళ్ళు సాధు ప్రవృత్తి కలిగిన వాళ్ళు మన దేశం నుండి తరిమేశారు, చంపేశారు, నోటుకొచ్చిందల్లా వాగాడు. అంటే వీళ్ళందరూ కూడా యాంటీ హిందూ ఫిలాసఫీ ఈ బుక్స్ వల్ల ప్రేరేపితులైన వాళ్ళు. అది ఒక మేధావిధానం అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా మన చరిత్రని మార్చేశారు. అమిత్ షా గారు కూడా మాట్లాడినట్టున్నారు, అసలైన చరిత్రని మేము పాఠ్యపుస్తకాలకు తీసుకొస్తున్నాం అని చెప్పి ఆ ప్రయత్నం చేస్తున్నారు. 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత జరిగినటువంటి, స్వతంత్రానికి పూర్వమే మన చరిత్ర ఆల్రెడీ వాళ్ళు బ్రిటిషర్స్ తయారు చేశారు. దాన్నే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కొనసాగించారు. మొత్తం కకావికలం కైమా కొట్టి మొత్తం తీసి పడేశారు. ఏవైతే ముఖ్యంగా ఉండాల్సినవో ఆ పేజ్లే తీసి తగలబెట్టేశారని అయితే ఆ టైంలో అందరికీ తెలిసిందే. సో వాళ్ళు రియలైజ్ అయ్యి ఎక్కడ పుట్టామో అలానే ఉండి వాళ్ళ జీవితాన్ని అలానే ఉంచుకోవాలని చూసుకుందాం. వేరే వేరే కమ్యూనిటీలోకి మొగ్గు చూపడం, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అలా జరగకుండా. సో అండ్ ఇంకొంతమంది ఇండస్ట్రీ అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కొంతమంది మాటలకి. అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి పీపుల్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కూడా సెలబ్రిటీస్, ఇంకొంతమంది ప్రముఖులందరూ కూడా సో జనాల్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే కొంతమంది మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి. కాబట్టి అలా కొంచెం జాగ్రత్త పడతారని చెప్పి ఆశిద్దామండి. సో మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించి ఎన్నో అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలని, మీ విశ్లేషణని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.